హాయ్ హలో వెల్కమ్ టు హాదరు కిచెన్. ఈరోజు నేను మటన్ గుండెకాయ చేస్తున్నానండి. ఏపుడండి ఏపుడు ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను. దాంట్లోకి ముందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఒక 3/4 కేజీ దాకా ఉందండి, అందుకని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, చిన్న స్పూన్తో గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి అండి, 2 స్పూన్లు కారము, 1/2 స్పూన్ పసుపు అండి, పెద్ద చెంచా నిండా పెరుగు వేసేయాలి, కొంచెం ఉప్పు అండి, ఇంత వేసేసుకోండి, వాటర్ పోసేసుకోండి, బాగా ఇలా కలిపేయాలి. ఒక ఉల్లిపాయ కోసి వేసేయండి, వేసేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 విజిల్లు దాకా పెట్టాలండి. ఇవ్వండి, నీళ్ళన్నీ ఇలాగే ఇంకిపోయిన దాకా వండేసుకోవాలండి. నేనైతే 5 విజిల్లు పెట్టి తర్వాత ఆ నీళ్ళన్నీ బాగా ఇంకిపోయేదాకా ఇలా వండేసాను. చూడండి, బాగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడయ్యాక ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఇవన్నీ దీంట్లో వేసేయాలి. ఏమేమి మసాలా వేయాలో అంతా దీంట్లో ముందే వేసేసి ఉన్నాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. తర్వాత కుక్కర్లో కొంచెం అంటుకుని ఉన్న మసాలా అంతా ఉంటుంది, కొంచెం వాటర్ పోసి కలిపెట్టేసి ఇలా పోసేసుకోవాలి. పోసుకొని ఇలా కలుపుకుంటూ వేపుకుంటూ బాగా వేపేదాకా వేపేసుకోవాలండి. ఒక రబ్బ కరివేపాకు వేసేయండి, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర అయితే లేదు ఇక్కడ, అందుకని నేను కరివేపాకే వేసాను. మీ ఇష్టం అండి, కరివేపాకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీరైనా వేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. నేను ఇప్పుడే కొంచెం ఉప్పు చూసాను, చాలా చాలా బాగుంది. అస్సలు వంట చేతరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంది. అలాగే నీళ్ళన్నీ ఇనికిపోయిన దాకా వేపేసుకోవడమేనండి, ఇంకేం లేదు. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వచ్చేసిందండి క్లైమాక్స్కి. బాగా వాసన అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అదే చేసుకుని మరీ తింటారు, అంత బాగుంది. ఏ నీచు వాసన లేదు, ఏ ఇదిగా లేదండి. టేస్ట్ సూపర్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయిందండి, ఇంకా ఉప్పు కూడా అవసరం లేదు, మొదట వేసిన ఉప్పే సరిపోయింది. మటన్ గుండెకాయ అండి ఇది. అంతేనండి, చాలా చాలా సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అంటే మటన్ గుండెకాయ ఎప్పుడు రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.